రెగ్యులర్ నా వీడియోస్ ఫాలో అవుతున్న మీ అందరికీ తెలుసు మనం 3 రకాల వీడియోస్ చేస్తుంటాం. నంబర్ 1 మన చుట్టూ జరిగే విషయాలు సింపుల్ గా అర్థమైపోయేలాగా కరెంట్ అఫైర్స్. నంబర్ 2 మనం తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్ మ్యాటర్ ని అది టాపికల్ ఈవెంట్ కాకపోయినా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము ముందు పెడతా. అండ్ నంబర్ 3 ఇవాళ మనం చేస్తున్న లాంటి టాపిక్ లైఫ్ స్టైల్ బేస్డ్ గా మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అని. రీసెంట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాట్ జీపీటీ మీద నేను చేసిన వీడియో మీరు చూసే ఉంటారు. మీలో చాలా మందికి అది నచ్చింది కూడా. అందులో ఆ వీడియోని చూసిన కొంతమంది బ్రదర్ ఈ డీవియేషన్స్ అనేవి ఉంటాయి కదా మాకు లోపల నుంచి వచ్చే అర్జెస్ అలాంటి వీడియోస్ చూడాలని, తర్వాత టిష్యూ పేపర్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళాలని, ఇది మాకే తెలియకుండా మా లైఫ్ లో చాలా టైం తీసేసుకుంటుంది. దీనికి ఏం చేయాలి? మాకు ఒక రూల్ బుక్ లా కావాలి, ఒక వీడియో లాంటిది మాకు స్పెసిఫిక్ గా డెడికేటెడ్ గా కావాలి. మాకు అనిపించిన ప్రతిసారి ఆ వీడియోని మేము సేవ్ చేసుకుంటే మేము చూసుకోవడానికి ఉండాలి. అది మ్యాటర్ మాత్రం ఉండాలి, అందులో టక్క చెప్పగలుగుతావా అని అడిగారు. ఐ ఫెల్ట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఐడియా. అలాంటి వీడియో చూసిన ప్రతిసారి, చూసి బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి ప్రతి వ్యక్తి అనుకునే ఏకైక థాట్ ఏంటో తెలుసా? ఇదే లాస్ట్, నెక్స్ట్ టైం మనం చేయం. ఇది దీనికే వర్తించదు. మందు కొట్టడం నుంచి ప్రతి బ్యాడ్ హ్యాబిట్ కి ఇదే వర్తిస్తుంది. మనం చేస్తున్న టైమే లాస్ట్ టైం అనుకుంటుంటాం. మనకు ఒక పుష్ బ్యాక్ మెకానిజం అనేది ఉండట్లేదు. సో ఇవాళ వీడియోలో నేను ఏం చేస్తానంటే ఒక 20 సూత్రాలు చెప్తా అండ్ ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి ఉపయోగపడేలాగా జెండర్ న్యూట్రల్ గా ఉంచుతా. మరి ఏం చేద్దాం? మరి టక్క మాట్లాడేసుకుందామా? ఈ వీడియోని మీరు చేయాల్సింది ఒకటే, డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అండ్ వెన్ ఎవర్ యూ ఫీల్ ద అర్జ్, జస్ట్ ఒక 10 నిమిషాలు ఈ వీడియో మీద స్పెండ్ చేసి చూడండి. ఆ డిఫరెన్స్ ఏంటో మీరే గమనిస్తారు. డన్. డైలీ నా వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక మీ ఫస్ట్ వీడియో అయితే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చేస్తా. నంబర్ 1 రికగ్నైజ్ ట్రిగర్స్. మనం ఏదైనా అలాంటి పని చేద్దాం అనుకున్నప్పుడు కానీ, అలాంటి వీడియో చూద్దాం అనుకున్నప్పుడు కానీ, దాన్ని ఏం ట్రిగర్ చేస్తుందో మీరు గమనించుకోండి, రాసుకొని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అది ఇన్స్టాగ్రామ్ లో ఒక పర్టికులర్ పేజ్ నుంచి వస్తున్న ఒక పర్టికులర్ పోస్ట్ అవ్వచ్చు. ముందు ఆ పేజ్ అన్ఫాలో కొట్టేయండి. అలాంటిది ఏ ట్రిగర్ అయినా మీ సెల్ ఫోన్స్ నుంచి మీ బుక్స్ వరకు ఆ ట్రిగర్స్ యాక్టివ్ గా మీరు పక్కన పెట్టగలిగితే మీకు అది చూడాలి, అది చెయ్యాలి అనే ఆలోచన వెంటనే తగ్గుతుంది. నంబర్ 2 ఎక్స్ప్లిసిట్ కంటెంట్ ఏదైతే ఉందో అలాంటి సినిమాలకి అలాంటి సీన్లకి లిమిట్ యువర్ ఎక్స్పోజర్. ఇది ఫస్ట్ లో కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ఒక సర్వే కండక్ట్ చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటో తెలుసా? 90% ఆఫ్ ద ట్రిగర్ మనకు తెలియకుండా మనం చూసిన అలాంటి సినిమా నుంచో అలాంటి సీన్ నుంచో వస్తుంది. అది చూసి 2-3 రోజులు అయ్యుండొచ్చు, బట్ సబ్ కాన్షియస్ గా మనకే తెలియకుండా ఆ ట్రిగర్ లా పనిచేస్తుంది. సో మన లైఫ్ లో ఒక యాక్టివ్ చేంజ్ మనం చేస్తున్నాం కాబట్టి కొంతకాలం వరకు అలాంటి సినిమాల్ని అలాంటి సీన్లు పక్కన పెట్టడం బెటర్. నంబర్ 3 థాట్ వచ్చిన ప్రతిసారి ఒక ప్రొడక్టివ్ యాక్టివిటీ వైపు మీ మనసును మళ్లించండి. అది బుక్ రీడింగ్ అయి ఉండొచ్చు, లేదా ఒక మంచి ఫిట్నెస్ యాక్టివిటీ అయి ఉండొచ్చు. మీరు ఒక 10 నిమిషాలు మీ మైండ్ డైవర్ట్ చేసి ఇలాంటి ఒక యాక్టివిటీ చేయడం వల్ల మీ మీద మీకే ఒక మంచి అభిప్రాయం కలుగుతుంది. అలా చెయ్యాలి లేదా అది చూడాలి అనే ఆలోచన ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇకపోతే 4ది థాట్ రీప్లేస్మెంట్ థెరపీ. ఒక నెగటివ్ థాట్ వచ్చిన ప్రతిసారి దాన్ని ఒక పాజిటివ్ థాట్ తో మనం రీప్లేస్ చేయగలిగితే ఈ నెగటివ్ థాట్ ని కప్పెట్టేసిన వాళ్ళని అవుతాం మనం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సడన్ గా మైండ్ లో ఒక టెంప్టేషన్ వచ్చింది, అలాంటి వీడియో ఏదో చూడాలనిపించింది. ఇమ్మీడియట్ గా మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఒక బుక్ పెట్టుకోండి, ఒక ఫిజికల్ బుక్ పెట్టుకోండి, ఒక గ్రాటిట్యూడ్ లిస్ట్ రాయండి. మీ లైఫ్ లో మీకు బాగా నచ్చిన వ్యక్తులకి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తే ఎలా చెప్పాల్సి వస్తుంది అని. డైరెక్ట్ గా చెప్పాలంటే మనకు కొంచెం మొహమాటం అడ్డుపడుతుంది, ముఖ్యంగా మీరు ఇంట్రోవర్ట్స్ అయితే. బట్ ఇమాజిన్ యువర్ రైటింగ్. అది మీకే తెలియకుండా మీ మనసులో ఒక పాజిటివ్ థాట్ ని ప్లేస్ చేస్తుంది. లేదా ఇంకా బెటర్, మీ లైఫ్ లో ఒక 5 సంవత్సరాల్లో మీరు ఏమేం చేయాలనుకుంటున్నారో, మీ గోల్స్ ఏంటి, మీ డ్రీమ్స్ ఏంటి, మీరు ఏ కంట్రీస్ చూడాలనుకుంటున్నారు, ఏ స్పెసిఫిక్ కంట్రీలో ఏ స్పెసిఫిక్ స్పోర్ట్ చూడాలనుకుంటున్నారు, 2027 కల్లా నేను ఇది చేయగలగాలనుకుంటున్నాను, ఇది నేను చేస్తానని బిలీవ్ చేస్తున్నాను అని ఇక్కడ గట్టిగా అనుకుని రాయండి. దీన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఇది కూడా ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ థాట్ ని పుష్ చేస్తుంది. మీరు ఒక 10 నిమిషాలు మీరు రాస్తూ స్పెండ్ చేస్తే మీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ లో ఆ థాట్ ఏదైతే ఉందో టక్కన ఎగిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇకపోతే 5ది మైండ్ఫుల్నెస్ అని ఉంటుంది, లేదా మెడిటేషన్ అని ఉంటుంది. అలా అనిపించినప్పుడు చేయడం కొంచెం కష్టమే, బట్ రోజు ఫలానా టైం నుంచి ఫలానా టైం వరకు నేను ఇది చేస్తాను, నా మనసుతో నేను టైం స్పెండ్ చేస్తాను, నాతో నేను టైం స్పెండ్ చేస్తాను అనుకోండి. 15 నిమిషాల్లో నా లైఫ్ లో ఏం చేంజ్ వస్తుందని మీరు అనుకుంటే, మనం ఏ పని చేయకుండా ధ్యానం చేసేటప్పుడు మనకి కొన్ని థాట్స్ వస్తుంటాయి. ఆ థాట్స్ తో ఎంగేజ్ అవ్వండి. అది ఏం చేస్తుంది తెలుసా? మీకే తెలియకుండా మీ రెగ్యులర్ డేలో మీకు ఒక థాట్ రాగానే ఆ థాట్ కి లొంగిపోకుండా ఆ థాట్ తో ఎంగేజ్ అవ్వడం మీకు నేర్పిస్తుంది. ఒక వారం, 10 రోజులు, నెల రోజులు మీరు ట్రై చేసి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి, ఆ డిఫరెన్స్ మీకే కనబడుతుంది. ఆ రోజు ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ అంటే ఏదో బాడీ పెంచే వాళ్ళు చేస్తారు, లేదా కండల కోసం చేయాలి, 6 ప్యాక్ కోసం చేయాలి, ట్రాన్స్ఫర్మేషన్ కోసం చేయాలి, లుక్ కోసం చేయాలి, ఫిజికల్ అపియరెన్స్ కోసం చేయాలి అని కాకుండా హెల్త్ కోసం మనల్ని మనం ఫిట్ గా పెట్టుకోవాలి అనే 1 పాయింట్ ఎజెండాతో మనం వర్కౌట్ చేస్తే ఎనీ కైండ్ ఆఫ్ వర్కౌట్, అది జిమ్ కి వెళ్ళి రెసిస్టెన్స్ ట్రైనింగే చేయాలని అవసరం లేదు. మీకు లైఫ్ లో ఏదో ఒక స్పోర్ట్ ఇష్టం ఉంటుంది కదా, అది స్విమ్మింగ్ అయ్యుండొచ్చు, రన్నింగ్ అయ్యుండొచ్చు, బ్యాడ్మింటన్ అయ్యుండొచ్చు, ఈ మధ్యన పికిల్ బాల్ అయ్యుండొచ్చు, ఎనీథింగ్. మీరు అది చేసి చూడండి, మీ లైఫ్ మీద మీకే ఒక కంట్రోల్ రావడం మొదలవుతుంది. ఇది స్టార్ట్ చేయగానే అది ఆపేస్తామా అంటే లైఫ్ అనేది ఒక ఆన్ ఆఫ్ లా అలా పనిచేయదు. బట్ చేస్తూ ఉంటే వేరే టిప్స్ ని కూడా కలిపి ఎక్సర్సైజ్ ని కూడా మీ రూల్ బుక్ లో పెట్టుకోగలిగితే ఖచ్చితంగా అది హెల్ప్ అవుతుంది. తర్వాత ఇంకో సేయింగ్ ఒకటి ఉంది, ఇదే నంబర్ 7 ఇది, యు ఆర్ వాట్ యు ఈట్ అని. మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం, దాంట్లో న్యూట్రిషనల్ వాల్యూ ఎంత ఉంది అనేది మన మైండ్ ని డిక్టేట్ చేస్తుంది. జంక్ ఫుడ్ ని ఖచ్చితంగా తగ్గించాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీ మైక్రో న్యూట్రియంట్స్, మీ మైక్రో న్యూట్రియంట్స్ కరెక్ట్ గా ఉండాలి. సింపుల్ లాజిక్ చెప్పేస్తున్నా, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ అని ఉంటాయి. అవి బ్యాలెన్స్డ్ గా ఉండాలి ప్రతి మీల్ లో. అవి కాకుండా వైటమిన్స్, మినరల్స్ కరెక్ట్ గా ఇంటేక్ వెళ్తుందో లేదో చూసుకోండి. కొంచెం ఇంటర్నెట్ లో రీసెర్చ్ చేయండి, ప్రతి దానికి ఆన్సర్ అక్కడే ఉంటుంది.
వెల్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ మీల్స్ తినండి. నేను చెప్పే ఏ సలహా ఓవర్ నైట్ లో వచ్చే చేంజ్ కాదు, కానీ ఖచ్చితంగా లాంగ్ టర్మ్ లో మీకు పనిచేస్తుంది. ఇకపోతే 8వ సొల్యూషన్, ఐడిల్ టైం. ఇది ఖచ్చితంగా మన లైఫ్ లో చాలా తక్కువ ఉండాలి. ఐడిల్ టైం ని మెడిటేషన్ ని ఒకటి అనుకోకండి, దే ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. మెడిటేషన్ అంటే యాక్టివ్ గా మనతో మనం కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ధ్యానం చేస్తున్నాం. ఐడిల్ టైం అంటే ఏ పని లేకుండా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ స్క్రోల్ చేస్తూ కూర్చోవడం. దానివల్ల అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది. అంతేకాకుండా మన మైండ్ ఎంత ఐడిల్ గా ఉంటే అన్ని అవకాశాలు ఉంటే రకరకాల థాట్స్ లోపలికి రావడానికి, మన మైండ్ తో కబడ్డీ ఆడుకొని టిష్యూ పేపర్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళమని చెప్పడానికి. ఇది ఖచ్చితంగా మంచిది కాదు. ఏదో ఒక పని చేస్తూ మీతో మీరు ఎంగేజ్ అవ్వండి. అది మీరు బాగా ఎంజాయ్ చేసే పని అయినా అవనివ్వండి. రాయండి, చదవండి, చూడండి, ఆ చూసే కాంటెంట్ మీద కొంచెం దృష్టి పెట్టండి. లేదా ఏదైనా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వండి, ఒక స్పోర్ట్ ఆడండి. వందల వేల థింగ్స్ ఉన్నాయి ప్రపంచంలో ఎక్స్పీరియన్స్ చేయడానికి, చూడడానికి. ప్రతిసారి బాత్రూమ్ టిష్యూ పేపర్ అనుకోవద్దు. మన దగ్గర ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ ఎలా అయిపోయినాయి తెలుసా? ఎప్పుడో కర్మకాలు ఒక రకమైన రీల్ మనం చూస్తే, ఆ రీల్ లో అలాంటి కాంటెంట్ ఉంటే అది మనం మల్టిపుల్ టైమ్స్ చూస్తే మనకే తెలియకుండా అల్గోరిథం దాన్ని పట్టుకొని ఈ వ్యక్తికి ఇలాంటి కాంటెంట్ ఇష్టం అని గమనించి అలాంటి రీల్స్ నే మనకి పంపిస్తుంటది. మీరు సరిగ్గా గమనించండి. మనం చూస్తే ఇప్పుడు ఇలాంటి వీడియో, నా వీడియో మీరు లోపలికి వచ్చారు, మీరు కాన్షియస్ గా క్లిక్ చేసే వచ్చారు. బట్ రీల్స్ లో అలా ఉండదు. మనకే తెలియకుండా అల్గోరిథం పుష్ చేస్తుంటది మనకి. సో డిజిటల్ మీడియా కూడా మీరు ఎలాంటి వీడియోలు చూస్తున్నారు, మీకు ఎలాంటి థాట్స్ వస్తున్నాయి అది డిసైడ్ చేస్తుంది. సో తక్షణం మీరు ఏం చేయాలి? రోడ్డు మీద వెళ్తూ యాక్సిడెంట్ అవుతుందంటే సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చేయడం కాదు, అది రైట్ సొల్యూషన్ కాదు. రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుందని తెలిసి బైక్, కారు నడపొద్దని చెప్పట్లేదు నేను. బైక్, కారు నడపండి, బట్ జాగ్రత్తగా నడపండి. ఇన్స్టాగ్రామ్ లో ఉండండి, బట్ కరెక్ట్ పేజెస్ ఫాలో అవ్వండి. మీ లైఫ్ కి, మీ ఇంట్రెస్ట్ తో అలైన్ అవ్వాలి. మీరు ఆర్కిటెక్ట్ అయితే దాని రిలేటెడ్ పేజెస్ ఫాలో అవ్వండి. లేదా జేఈ ప్రిపేర్ అవుతుంటే వాటి రిలేటెడ్ ఎడ్యుకేషన్ పేజెస్ ని ఫాలో అవ్వండి. చెప్తున్నాను కదా, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అసలు ప్రాబ్లం ఉందంటేనే సొల్యూషన్ ఎక్కడో ఉందని చెప్పి. సో ఆ సొల్యూషన్ కోసం మనం వెతకాలి. నంబర్ 10 ఇస్ వెరీ సింపుల్, టేక్ కోల్డ్ వాటర్ షవర్స్. మీరు అర్జున్ రెడ్డి అనే సినిమాలో ఈ పర్టికులర్ సీన్ చూసే ఉంటారు కదా. అది చూసినప్పుడు మీకు ఏమర్థమైంది? ఎనీథింగ్ కోల్డ్ విల్ షాక్ ద సిస్టమ్. టక్కన ఏదైనా అర్జ్ ఉందంటే ఆ అర్జ్ ఆపేస్తుంది. సో ఏం చేసినా నాకు వర్కౌట్ అవ్వట్లేదు, ఏదో ఒకటి చేసేయాలి అనే థాట్ మీకు ఇక్కడ ఉంటే వెంటనే బాత్రూమ్కి వెళ్ళండి. ఈసారి టిష్యూ పేపర్ పట్టుకెళ్ళదు సుమి, లోపలికి వెళ్ళి ఆ షవర్ ఆన్ చేయండి. చల్లటి నీళ్ళు వచ్చేలా చూడండి. కొంచెం ఇబ్బందిగానే ఉంటది, బట్ బయటకు వచ్చేసరికి అలా చెయ్యాలి అనే థాట్ ఉండదు. నంబర్ 11, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. రూమ్ లో ఒక్కడే ఉంటూ స్క్రోల్ చేస్తూ ఆ థాట్ వస్తే వెంటనే నీ ఫ్రెండ్స్ ని పిలిచి వీధి చివరున్న చాయ్ షాప్ కి రమ్మను. హ్యాపీగా టీ తాగుతూ 10 నిమిషాలు మాట్లాడు, జోకులే, రిలాక్స్ అవ్వు. వెనక్కి వచ్చేసరికి మర్చిపోతావు. లేదా ఇంట్లో పేరెంట్స్ తో మాట్లాడు, నీ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేయి. లేదా వాళ్ళు ఏం న్యూస్ చూసారు అడుగు. రోజు నా వీడియోస్ చూస్తున్నావు కాబట్టి ఏదైనా ఒక కరెంట్ అఫైర్ టాపిక్ పట్టుకొని డిస్కస్ చేయి. నీ వ్యూ చెప్పు, వాళ్ళ వ్యూ అడుగు. ఈ డిస్కషన్ మొత్తంలో ఆ థాట్ అనేది దగ్గరిపోతుంది. ఏమంటావు? నంబర్ 12, నీ బ్రెయిన్ ని రీఓరియంట్ చేయాలి. మనం జనరల్ గా జనాలు చూసినప్పుడు మగవాళ్ళైతే ఆడపిల్లల్ని, ఆడపిల్లలైతే మగవాళ్ళని, వాళ్ళని ఒక ఆబ్జెక్ట్ లా చూడడం కాకుండా వాళ్ళు కూడా మనిషే అనుకొని చూడండి. అది స్క్రీన్ అవతల ఉండే వ్యక్తి అయినా, రియల్ లైఫ్ పర్సన్ అయినా, ద మూమెంట్ యు నో, అబ్బాయిలైనా అమ్మాయిలైనా దేర్ మిక్స్ ఆఫ్ ఫ్లెష్, బ్లడ్ అండ్ బోన్స్. సడన్ గా థాట్ అనేది ఒక బ్యాక్ సీట్ తీసుకుంటది. కొంచెం జూమ్ అవుట్ చేయండి. ఎప్పుడు జూమ్ ఇన్నే కాదు, అప్పుడప్పుడు జూమ్ అవుట్ చేయడం నేర్చుకోండి. ఇకపోతే నంబర్ 13, ఇది వినడానికి కొంచెం క్రూడ్ గా ఉండొచ్చేమో కానీ నువ్వు ఎంత డబ్బులు సంపాదించాలనుకుంటున్నావో దానికి నీ రోడ్ మ్యాప్ ఏంటో అగైన్ కూర్చొని రాసి దానికి పని చేయడం మొదలుపెట్టు. అదొక చిన్న షార్ట్ టర్మ్ పనైనా అయ్యుండొచ్చు. దీనివల్ల గ్రాండ్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో ఏం చేంజ్ వస్తుందిలే అని నువ్వు అనుకుంటావు. బట్ అట్లీస్ట్ ఈ బ్యాడ్ థింగ్ అయితే ఆగిపోతుంది కదా. ప్రతిసారి మనందరం సోషల్ బీయింగ్స్, మనం ఎప్పుడు ఒక లెవెల్ పైన ఉండాలనుకుంటాం. కొంతమంది అయితే ఒక 10 అడుగులు ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఆ థాట్ లో ఈ థాట్ ఎక్కడో మిస్ అయిపోతుంది. అండ్ నీ మైండ్ కి ఒక రేజర్ షార్ప్ గోల్ ని కూడా ఇస్తుంది. సో ఒకే దెబ్బకి 2 పిట్టలు కొట్టి చూడు. నంబర్ 14, ఫ్రెండ్స్ తో జోకులేసి నవ్వుకునేటప్పుడు లేదా చుట్టూ ఫ్రెండ్స్ ఉండేటప్పుడు ఇలాంటి వాటిని నార్మలైజ్ చేసే మాటలు మాట్లాడడం తగ్గించు. తద్వారా ఏమవుతుందంటే అది నార్మలైజ్ అవుతుంది నీ మైండ్ లో. దాని గురించి నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఉండవు, నీకు తెలియకుండా కూడా. సో నువ్వు ఖాళీగా కూర్చున్నప్పుడు లేదా ఒక చిన్న ట్రిగర్ పాయింట్ నీకు తగిలినప్పుడు ఇమీడియట్ గా షట్ ఆఫ్ చేయడానికి నీకు ఈజీ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడు. నంబర్ 15, రోజు పగడ్బందీగా ప్లాన్ చేసి శ్రద్ధగా మైండ్ అండ్ బాడీ కంట్రోల్ తో ఏదో ఎగ్జామ్ రాస్తున్నట్టు పడుకో. పడుకోవడం ఏంటి అని నీకు డౌట్ రావచ్చు. స్లీప్ అనేది బాడీకి ఉండే ఒక బేసిక్ కామన్ నీడ్. అది చాలా మంది ఏమనుకుంటారంటే నేను టైర్డ్ అయినప్పుడు పడుకుంటా, రోజుకు 4 గంటలు 5 గంటలు, కొంతమంది అయితే 3 గంటలు కూడా పడుకుంటారు. మీరు 3 గంటలు పడుకొని మీ మైండ్ అంతా చాలా ఇంపల్స్ డ్రివెన్ గా ఉంటుంది. అప్పుడు మార్నింగ్ లేవగానే ఒక కాఫీ తాగాలి, అది బ్లాక్ కాఫీ అయి ఉండాలి, చాలా స్ట్రాంగ్ గా అయి ఉండాలి. ఏదైనా ఒక అర్జ్ ఇక్కడ మైండ్ మెంటల్ గా మనకి బ్లాక్ అయితే టక్ అనేది బాత్రూమ్ టిష్యూ పేపర్ పట్టుకొని వెళ్ళిపోవాలి అనుకుంటావు. బట్ ఒక 7 to 9 అవర్స్ పడుకో. నీ బాడీ ఫస్ట్ రీస్టోర్ అవుతుంది. స్లో వేవ్ స్లీప్ వస్తుంది, REM స్లీప్ అంటారు. అది ఒక 2 గంటలు రావాలి. ఒక 4 గంటలు నువ్వు రిస్టోరేటివ్ స్లీప్ లో ఉంటే నీ మైండ్ నీ మాట వింటది. దానికి ఒక కాఫీ అవసరం లేదు నీకు, ఒక హై అవసరం లేదు నీకు, టిష్యూ పేపర్ పట్టుకొని బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు నీకు. ట్రై దిస్. ఇకపోతే 16ది 5 సెకండ్ రూల్ అంటారు, కానీ నేను ఒక 30 సెకండ్ రూల్ అని పెట్టుకుంటాను. నేను ఈ 30 సెకండ్స్ లో ఏం చేయాలి? ఒక అర్జ్ గానీ, ఫ్యాసినేషన్ గానీ, ఒక అమ్మాయి బొమ్మ గానీ ఏదైనా చూసినప్పుడు నిన్ను నువ్వు ఆపుకోవడానికి నువ్వు చేయాలంటే ఒక 30 సెకండ్ల పాటు అది ఆపుకో. జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు ఆపుకో. నువ్వు యాక్టివ్ గా థాట్ నుంచి బయటకు రావడానికి ప్రయత్నించు. ఈజీ కాదు. 30 సెకండ్స్ నువ్వు ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా సెన్సేషన్ అనేది తగ్గుతుంది. వెంటనే నువ్వేం చేయాలంటే ఈ వేరే టిప్స్ లో ఏదో ఒకటి పట్టుకో, ఆ దారి గుండా వెళ్ళు. చాలా బాగుంటది. ట్రై చేయ ఒకసారి. ఒక్క నిమిషం. ఏసీ రిమోట్ AC 16 లో పెట్టినట్టున్నా బాగా చల్లగా ఉంది.
సమ్మర్ కదా, చల్లగా ఉంటే హుడీ వేయాలి, బయట సమ్మర్ లో వేడిగా ఉంటే సన్ స్క్రీన్ వేయాలి. మామార్త్ వైటమిన్ సి డైలీ గ్లో సన్ స్క్రీన్ ప్రీమెచ్యూర్ ఏజింగ్ ఆఫ్ స్కిన్ నుంచి, యూవీ రేస్ నుంచి, సన్ బర్న్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోగలగాలి. దీంట్లో గ్లో బూస్టింగ్ వైటమిన్ సి ఉంది అండ్ టర్మరిక్ కూడా ఉంది. అది డైరెక్ట్ గా సన్ బర్న్స్ మనకి హీల్ చేస్తుంది. దీంట్లో SPF 50+ ఉంది, PA+++. ఒక మంచి బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ వస్తుంది మనకి. సూపర్ లైట్ వెయిట్ టెక్స్చర్ ఇది, స్కిన్ లో అలా స్మూత్గా వెళ్ళిపోతుంది. మన స్కిన్ కు మంచి మాయిశ్చరైజ్డ్ అండ్ గ్లోయింగ్ ఫీలింగ్ కూడా ఇస్తుంది. ఇది నాన్ గ్రీజీ, నో వైట్ కాస్ట్ అండ్ సన్ నుంచి మనకు కావాల్సిన ప్రొటెక్షన్ మనకి ఇస్తుంది. మీకు ఈ సన్ స్క్రీన్ కావాలంటే ఇక్కడ కనబడే కోడ్ కొట్టండి ఫర్ అన్ అడిషనల్ 20% ఆఫ్. అండ్ మామాతో మీరు చేసే ప్రతి పర్చేస్తే వాళ్ళు చెట్టు నాటి దాని జియో లొకేషన్ మీకు పంపిస్తారు. సో లెట్ us ఆల్ మేక్ దిస్ వరల్డ్ అ బెటర్ ప్లేస్. ఇది మీకు మామాత్ వెబ్సైట్ అండ్ యాప్ లో కూడా దొరుకుతుంది. దీని లింక్స్ అన్ని కిందనే డెఫినెట్లీ చెక్అౌట్ చేయండి. నంబర్ 7, మందు సిగరెట్లు మానే. దీన్ని దాటా కూడా వేరే ఉంటే నేను అక్కడికి వెళ్ళట్లేదు. నా వీడియోలు చూస్తే మీ అందరూ అంత సెన్సిబుల్ అని నేను భావిస్తున్నా. అవి కన్సిడర్ కూడా మీరు చేయరని. బట్ ఏవైతే సోషల్లీ యాక్సెప్టబుల్ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, ఈ మందు సిగరెట్ ఇవన్నీ సోషల్ డ్రింకింగ్, సోషల్ స్మోకింగ్ అని చెప్పి ఇవి కచ్చక్క నువ్వు ఫస్ట్ కట్ చేస్తే నువ్వు హైలో స్పెండ్ చేసే టైం ఫస్ట్ తగ్గుతుంది. అది నీకు చాలా ఇంపార్టెంట్. రీజన్ సింపుల్, మందు కొట్టినప్పుడు వచ్చే హై లేదా పొగ తాగేటప్పుడు వచ్చే హై ఏదైతే ఉందో అలాంటి టైంలో మైండ్ చాలా వీక్ గా ఉంటుంది. చిన్న స్టిమ్యులేషన్ ఇస్తే చాలు టిష్యూ పేపర్ ఎక్కడానికి ఫస్ట్ మనం రూమ్ అంతా వెతకడం మొదలు పెడతాం. అది అసలు మంచిది కాదు. సో బ్యాడ్ హ్యాబిట్స్ కి ఎంత వీలైతే అంత దూరంగా ఉండు. నంబర్ 18 స్పిరిచువాలిటీ. నీది ఏ మతమైనా అయ్యుండొచ్చు, బట్ ఆ మతాన్ని ఎక్స్ప్లోర్ చేయి. నువ్వు ఏథిస్ట్ అయినా కూడా యు డిగ్ ఇన్ సైడ్, సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ చేయి. ఎందుకంటే ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ ఉన్నప్పుడే మన మైండ్ స్ట్రైట్ థింకింగ్ అలవాటు పడుతుంది. మరీ ముఖ్యంగా సెల్ఫ్ కంట్రోల్ అంటారు కదా, అది బలపడుతుంది. నంబర్ 19 జర్నల్ చేయి. అంటే ప్రతిరోజు రాయి. ఎందుకు నీ మైండ్ లో అలాంటి థాట్స్ రాకూడదని నువ్వు ఫీల్ అవుతున్నావు. అలా రావడం వల్ల నువ్వు ప్రతిసారి ఏం ఫీల్ అయ్యావు, నువ్వు టిష్యూ పేపర్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి తర్వాత ఎంత వరస్ట్ గా ఫీల్ అయ్యావు, అది రాయి. బికాజ్ అల్టిమేట్లీ నీ మీద నీ కంట్రోల్ లేదు అనేటిది మాత్రమే అది తెలియజేస్తుంది. సో నువ్వు రాస్తూ ఉంటే ఎవ్రీ సింగిల్ డే ఒక పేజ్ రాయి. సక్సెస్ఫుల్ గా నీ టెంప్టేషన్ నువ్వు దాటగలిగితే ఆ సక్సెస్ స్టోరీని రాయి. ఒక పాజిటివ్ ఎఫర్మేషన్ వెళ్తుంది. లేదా బై మిస్టేక్ వెళ్ళొచ్చావా, ఆ ట్రాజిక్ స్టోరీని రాయి. నెక్స్ట్ టైం వెళ్ళకూడదు అనే ఆ థాట్ ని బలపరుస్తుంది. రెండు మన మంచికే. నంబర్ 20 అండ్ ద ఫైనల్ వన్, లైఫ్ అనేది పర్ఫెక్ట్ కాదని తెలుసుకో. నేను ఇవాళ ఆపేస్తాను అంటే ఒక వారం తర్వాత, నెల తర్వాత ఆ టెంప్టేషన్ కి నువ్వు లొంగితే ఈ నెల రోజులు వేస్ట్ అయిపోయింది అనుకోవద్దు. లైఫ్ ఇజంట్ పర్ఫెక్ట్ లైక్ దట్. నువ్వు 100 సార్లు కంట్రోల్ చేయాలని లేదు. ఇది వరకు 50 సార్లే కంట్రోల్ చేయగలిగి ఉంటావు, బట్ ఇప్పుడు 99 సార్లు చేయగలిగావు కదా, అదే ఒక విక్టరీ. ఆ విక్టరీని సెలబ్రేట్ చేయి అండ్ బీ పేషెంట్ విత్ యువర్ సెల్ఫ్. పేషెంట్ గా ఉండేవాడికే లక్ కూడా తలొంచుతుంది. ఇది నేను చెప్తున్నా. అన్ని వీడియోస్కి ఇలా చెప్పను, కానీ ఈ పర్టికులర్ వీడియోని మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ సక్సెస్ఫుల్ గా ఈ ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇందులో చెప్పిన పాయింట్స్ కాకుండా మీరు ఇంకేదైనా ఫాలో అయ్యారా, అది మీకు వర్కౌట్ అయిందా నాకు కింద కామెంట్స్ లో రాయండి. ఇన్ఫాక్ట్ ఇది కింద కామెంట్ సెక్షన్ కన్నా ఒక డిస్కషన్ ఫోరం లా దీన్ని మెయింటైన్ చేద్దాం. ఎందుకంటే ఏజుడ్ అంటే నా ఒక్కడి గొంతే కాదు కదా, మీ గొంతు కూడా కలిస్తేనే నేను. సో లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అండ్ ఇలాంటి వీడియో ఐడియాస్ నాకు వచ్చి డైరెక్ట్ గా ఇద్దాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఇస్ ద వే టు గో. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ ఏజుడ్ 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. యూ షుడ్ బి ఈజీలీ బి ఏబుల్ టు ఫైండ్ మీ. వచ్చేసాడు అక్కడ మాట్లాడదాం. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు, లేదా నా లైఫ్ లో నా చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలంటే ఇట్స్ గ్రేట్ ప్లేస్. రండి వచ్చి కనెక్ట్ అవుదాం. అండ్ మీరు ఈ వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని ఆకట్టుకుంటున్నాయి అండ్ ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, నన్ను ప్రాణం పెట్టి పనిచేయడానికి ఏ రోజు వీడియో మిస్ అవ్వకుండా ఒక ఇంపార్టెంట్ వీడియో దింపాలి అనే దిశగా నన్ను తోస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నాను, కంటిన్యూస్ గా చూడాలనుకుంటే. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే మేము చాలా లేట్ గా స్టంబుల్ అవుతున్నాం ఈ వీడియోస్ మీద, బట్ వన్స్ పట్టుకున్న తర్వాత అన్ని వరుస పెట్టి కొట్టేస్తున్నాం అన్ని వీడియోస్ అని చెప్పి. అలా చూడాలనుకుంటే మాత్రం 2 వీడియోస్ ఉన్నాయి. ఈ పర్టికులర్ వీడియో రీసెంట్ జియోపొలిటికల్ సిచ్యువేషన్ మీద, యుఎస్ఏకి ఇండియాకి జరుగుతున్న ఒక ట్రేడ్ వార్ మీద, దాని మీద క్రిస్టల్ క్లియర్ అనాలిసిస్ చేస్తూ ఒక వీడియో చేశాను. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. లేదా ఈ చాట్ జీపీటీ వీడియో మీరు చూద్దాం అనుకుంటున్నారా, రిలేటెడ్ టు మనీ అండ్ జాబ్స్ ఒక వీడియో చేశా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి నెలకి 30,000 నుంచి ₹1,00,000 వరకు ఎలా సంపాదించవచ్చు అని, విత్ రియల్ మెథడ్స్. ఆ పర్టికులర్ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ నేను మిమ్మల్ని మళ్ళీ రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above negative mindset. Rise above urges. Rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.